ఈరోజు అక్టోబర్ 6, 2025. ఈరోజు ద గ్రేట్ ఇండియన్ సుప్రీం కోర్ట్‌లో చరిత్రలో ఎప్పుడూ జరగలేని విధంగా జరిగింది. ఒక అడ్వకేట్, ఆయనకి సుమారు 71 సంవత్సరాలుంటాయి. ఆయన పేరు విశ్వనాథ్ కిషోర్ రాకేష్. ఆయన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ పైన చెప్పులు విసరడానికైతే ప్రయత్నం చేశాడు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ పైన చెప్పు విసరడం అనేది తప్పా, కరెక్టా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను 100కి 100% తప్పనే నేను భావిస్తా. ఎందుకంటే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అనేది అత్యున్నత పదవి. ఆ పదవిలో ఉన్న మనిషిపై చెప్పు విసరడం అనేది ఖచ్చితంగా క్షమించరాని చర్య కింద నేను భావిస్తాను. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేది కేవలం ఒక మనిషి కాదు. అతను మన రాజ్యాంగానికి, అలాగే మన న్యాయ వ్యవస్థకు ఒక మూలస్తంభం లాంటివాడు. ఎటువంటి కోపం ఉన్నా సరే, ఒక న్యాయవాదిగా చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప, ఈ విధంగా ప్రవర్తించడం అనేది మన న్యాయ వృత్తికి అవమానం అని నేను భావిస్తున్నాను. అసలు పాయింట్లోకి ఇప్పుడు వద్దాం. 2 వారాల క్రితం ఏం జరిగిందంటే, రాజేష్ దలాల్ అన్న ఒక వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది. ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశాడు. ఏమని ఫైల్ చేశాడంటే, మొఘల్ సమయంలో ఖజురహో అనే ఒక ప్రాంతంలో విష్ణు ఆలయంలో విష్ణు విగ్రహాన్ని పాడు చేయడం అయితే జరిగింది. దయచేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెప్పి ఆ విగ్రహాన్ని రిపేర్ చేసి రీస్టోర్ చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేయాలి? అయితే ఇది పాసిబిలిటీ అవుతుంది, లేకపోతే టెక్నికల్గా ఇది పాసిబిలిటీ అవ్వదు, కేసును అయితే తీసుకోవట్లేదు అని చెప్పేసి అనాలి. అంతవరకునే ఆయన డ్యూటీ. అంతేగాని వెళ్ళి మీ విష్ణుమూర్తిని అడుగు అంటాడేంటి? అహంకారమా? లేకపోతే అత్యున్నత న్యాయస్థానం కుర్చీలో కూర్చున్నందుకు పొగరా ఏంటి? ఇండియా ఈజ్ ఏ రిలీజియస్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఆ బేసిక్ సెంటెన్స్ అనేది మర్చిపోయాడా? గవాయ్ గారు అన్న ఆ ఒక్క మాటకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రగిలిపోయారు. ఎవరికి బాధ రాదండి? సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆయన అన్న మాటని కవర్ చేసుకోవడానికి నాకు అన్ని మతాలు ఒకటే, నాకు అన్ని మతాలు సమానమే అని చెప్పి కొన్ని సెంటెన్స్ అయితే మాట్లాడాడు. కానీ ఆలస్యం అయిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఈయన మీద ఎంతమందికి, ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈయన మీద ఎంత విషయం ఎక్కాలో అంత విషయం ఎక్కింది. ఆయన ఆ కుర్చీలో కూర్చుని అలాగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పు. అది అహంకారం. అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుర్చీకే అర్హుడు కాదు. అలాంటి ప్రవర్తన ఉన్న మనిషి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే ఎంతమంది న్యాయవాదులు న్యాయ వ్యవస్థను కాపాడతారు? కిషోర్ రాకేష్ అనే అడ్వకేట్కి 71 సంవత్సరాలు. ఆయన ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది లాయర్ని, ఎంతోమంది జడ్జిల్ని, ఎంతోమందిని మనుషులను చదివాడు. అలాంటి అనుభవం ఉన్న మనిషి. అలాంటి మనిషికే కోపం వచ్చిందంటే అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ చైర్లో కూర్చుని అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందే. ఈరోజు ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన కిషోర్ రాకేష్ అన్న ఒక అడ్వకేట్ చెప్పులు విసరడానికి అయితే ప్రయత్నం అయితే చేశాడు. చెప్పులు విసురుతూ ఆయన గట్టిగా వచ్చాడు. సనాతన ధర్మాన్ని గౌరవించకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుందని గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయాడు. అక్కడున్న అధికారులు అతన్ని కంట్రోల్లోకి అయితే తీసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంతంగా ధైర్యంగా కూర్చుని ఇలాంటి వాటికి నేను ప్రలోభపడను అనేసి అన్నాడు. ఈయన ఎందుకు ప్రలోభపడతాడండి? చేయాల్సిన పెంటంతా చేసి. సుప్రీంకోర్టు ఈ అడ్వకేట్ పైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇతనిపై యాక్షన్ తీసుకుని సస్పెండ్ అయితే చేసింది. చివరిగా ఒక మాట అయితే చెప్తా. ఏంటంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గౌరవం ఇవ్వాల్సిందే. అది 100కి 100% అదే కరెక్ట్. కానీ ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం ఆ కుర్చీలో ఏ వ్యక్తి అయితే కూర్చుంటాడో ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అది న్యాయం కాదు, నేను ఒప్పుకుంటాను. అలాగే న్యాయ వ్యవస్థకి అహంకారం తేవడం కూడా తప్పే. అది కూడా న్యాయం కాదు. ఈరోజు కోర్టులో జరిగిన ఘటన కేవలం సంఘటన అయితే కాదు, మన న్యాయ వ్యవస్థకు ఒక రెడ్ ఫ్లాగ్. దీనిని దృష్టిలో పెట్టుకుని మన న్యాయమూర్తులు వారి యొక్క వ్యాఖ్యల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకపోతే ఇలాంటి కోపావేశాలు విశ్వాస రాహిత్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి నా వీడియో. నా వీడియోలో ఏమైనా తప్పులు దొరికితే ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. ఆ తప్పులు ఉంటే కనుక నన్ను దయచేసి క్షమించండి. కంటెంట్ కానీ ఇన్కంప్లీటెడ్గా అనిపిస్తే కనుక కామెంట్స్లో రెస్పాండ్ అవ్వండి. కింద కామెంట్స్ యూజ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫణికుమార్. జై హింద్.